హలో వ్యూవర్స్, నేను మిస్సెస్ రెహనుమా ఖాదా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహనుమా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో సమోసా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నానండి. అందుకోసం ముందుగా గోధుమ పిండి ఆర్ మైదా పిండి ఏదైనా ఒక కప్పు తీసుకొని అది బాగా మనం వీడియోలో చూపించినట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా స్టఫింగ్ కోసము 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, క్యారెట్ తురుముకున్నది, బఠానీలు నానబెట్టి తీసుకున్నవి, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మనం కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా ఇవి కూడా ఇందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి రౌండ్గా చిన్న బాల్స్లా తీసుకొని వీడియోలో చూపించినట్టు మనం చపాతీలాగా చేసుకోవాలి. అది ఒకటి చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ వేసి, ఆయిల్ తర్వాత పొడి పిండి కూడా దాని మీద వేసి, ఇంకొక చపాతీ కూడా సేమ్ అలానే చేసి అది దీని మీద వేయాలి. అలా 4 చపాతీస్ని ఒకదాని మీద ఒకటి వేసి ఇలాగా మధ్యలో ఆయిల్ అండ్ పొడి పౌడర్ ఈ 2 కలిపి వేసుకుంటూ ఉండాలి. వేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ 4 చపాతీలు ఏవైతే ఉన్నాయో అవి మనం లైట్గా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత వెంటనే మనం వాటిని సమోసా షీట్స్లా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం వీడియోలో చూపించినట్టు సమోసా షీట్స్లా తీసుకొని అవన్నీ ఇప్పుడు మనం సపరేట్ చేస్తే ఒక్కొక్క లేయర్లా వచ్చేస్తుందండి. ఈజీగా వచ్చేస్తాయి అవి. ఇప్పుడు సమోసా షీట్స్ చేసుకున్న తర్వాత మిగిలిపోయినవి ఉన్నాయి కదా, ఇవి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని మనం సమోసా స్టఫింగ్లో యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఆల్రెడీ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు బఠానీలు, ఆ మిక్చర్లో ఇది కూడా మనం క్రష్ చేసేసి ఇలాగా యూజ్ చేయొచ్చు. అందులో వేసి కలిపేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న సమోసా షీట్లో ఈ సమోసా మిక్చర్ కూడా అందులో వేసి మైదా పిండి గోధుమ పిండి ఏదైనా సరే యూజ్ చేసి అందులో వాటర్ కలిపి కొంచెం పేస్ట్లా తయారు చేసుకోవాలి. దాంతో ఈ సమోసా లాగా చుట్టుకొని కవర్ చేసేయాలి. ఎడ్జెస్ అన్నీ ఇలా వీడియోలో చూపించినట్టు కవర్ చేసేయాలి. అలానే మిగిలిన షీట్స్తో కూడా సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది కదా, దానిలో మనం ఇప్పుడు సమోసాలు తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా సమోసాలని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీరు కూడా హాలిడేస్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.